వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. నేను మీ రామకృష్ణ. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో మల్టిప్లికేషన్ బై టీ వరకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ వీడియోలో మనం డివిజన్ బై టీ దీని మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోని షేర్ కూడా చేయండి. ఓకే, సో డివిజన్ బై టీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మీరు ప్రాబ్లం చూడగానే కూడా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే ప్రతి ప్రాబ్లంలోనూ డివైడెడ్ బై టీ ఉంటుందమ్మా. ఏ ప్రాబ్లం అయినా చూడండి, డివైడెడ్ బై టీ ఉంటుంది. అప్పుడు ఈ మోడల్లో చేయాలి. అంటే ప్రాబ్లం ఎలా కనపడుతుంది మనకి? లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఈ విధంగా ఉంటుందమ్మా ఎక్కడ ప్రాబ్లం చూసినా. సో ఫస్ట్ దీనిలో మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఏమి ఇచ్చాడో తీసుకోవాలి, దాని మీద లాప్లేస్ని అప్లై చేయాలి. అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, దీని మీద లాప్లేస్ని అప్లై చేస్తే మనకి ఎప్పుడు కూడా ఏమొస్తుంది? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వస్తుంది. మనకు తెలిసిన విషయమే కదా, అది ఫస్ట్ నుంచి చేస్తున్నాం మనం. ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేసేసిన తర్వాత దెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ వచ్చినటువంటి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలమ్మా. అంటే మీరు ఏం చేయాలి? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్కి ఇంటిగ్రేషన్ కట్టాలి. లిమిట్స్ ఏంటి? ఎస్ టు ఇన్ఫినిటీ. సో ఈ విధంగా ఇంటిగ్రేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలు. సో ఈ విధంగా ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. అదే డివిజన్ బై టీ. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడమ్మా? లాప్లేస్ ఆఫ్ సైన్ ఏటీ బై టీ ఈ విధంగా ఇచ్చాడు నాన్న. డినామినేటర్లో ఉన్న టీ కాకుండా రిమైనింగ్ న్యూమరేటర్ అంతా కూడా మనకి ఎఫ్ ఆఫ్ టీ ఏనమ్మా. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఇచ్చాడు? సైన్ ఏటీ. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దీని మీద లాప్లేస్ అప్లై చేయండి. అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లేస్ ఆఫ్ సైన్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు, సైన్ ఏటీకి ఫార్ములా ఏంటమ్మా? ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈ విధంగా రాస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏమనుకుంటాం మనం? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఫస్ట్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఇప్పుడు ఏం చేయాలి? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ లాప్లేస్ ఆఫ్ సైన్ ఏటీ బై టీ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటమ్మా? ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇంటూ డిఎస్. విత్ రెస్పెక్ట్ టు ఎస్తో చేయాలి. లిమిట్స్ ఎస్ టు ఇన్ఫినిటీ. ప్రతి ప్రాబ్లంకి ఇదే తీసుకోవాలి. సో ఇక్కడ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే మనకేం వచ్చింది? ఈ వాల్యూ అమ్మ, ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఆ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయండి. దట్ ఈజ్ ఎల్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లేస్ ఆఫ్ సైన్ ఏటీ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎస్. దట్ ఈజ్ ఈక్వల్ టు, అక్కడ ఏ కాన్స్టెంట్ అమ్మా, ఇంటిగ్రేషన్ బయటికి తీసుకొచ్చాం. ఎస్ ఇంటూ ఎస్ టు ఇన్ఫినిటీ 1 బై ఇంకేం మిగులుతుందన్నా? ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎస్. మనం విత్ రెస్పెక్ట్ టు ఎస్తో చేస్తున్నామమ్మా. ఇక్కడ ఏ కాన్స్టెంట్. ఫార్ములా ఏంటమ్మా? ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఈ విధంగా ఉంటే ఏం ఫార్ములా రాస్తాం? 1 బై ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఆ ఫార్ములా అప్లై చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 బై ఏ. ఏ అంటే ఇక్కడ ఏనేనమ్మా. టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది? ఎస్ ఉంది. బై ఏ. దీనికి లోవర్ లిమిట్ ఎస్, అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ. ఇక్కడ ఏ క్యాన్సిల్ అమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు, అప్పర్ లిమిట్ అప్లై చేయండి. ఎక్కడ పెట్టాలి? ఎక్స్ అయితే ఎక్స్ ప్లేస్లో పెడతాం. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎస్ కదా, ఎస్ ప్లేస్లో పెట్టండి. అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్, ఫస్ట్ ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీ పెడితే ఇన్ఫినిటీ బై ఏ అంటే దాని వాల్యూ ఇన్ఫినిటీ, మైనస్ లోవర్ లిమిట్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లేస్లో ఎస్ఏ పెట్టాలి అంటే ఎస్ బై ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ. టాన్లో ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుందమ్మా? 90 డిగ్రీ అయినప్పుడు. 90 మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు
మనకు ఫార్ములా తెలుసు. 90 మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎలా రాసుకోవచ్చు? cot ఇన్వర్స్ ఎక్స్. cot ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ అని రాసుకుంటాం. సో దాని ప్రకారం ఇది cot ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎంత ఉంది? ఎస్ బై ఏ. సో ఈ డివిజిబుల్ బై టీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఈజీ అమ్మా. డినామినేటర్లో టీ ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్లో చేయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడమ్మా? లాప్లేస్ ఆఫ్ సైన్ టీ బై టీ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఏంటమ్మా? ఇప్పుడు మనకి సైన్ టీ. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ. ఎల్ ఆఫ్, దీని మీద లాప్లేస్ అప్లై చేయండి. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లేస్ ఆఫ్ సైన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ సైన్ టీ. సైన్ టీకి ఫార్ములా ఏంటమ్మా? ఇక్కడ ఏ లేదు కాబట్టి టీ యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి 1/s² ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఇది దేని వాల్యూ? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వాల్యూ. నాకేం కావాలి ఇప్పుడు? లాప్లేస్ ఆఫ్ సైన్ టీ బై టీ కావాలమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. దేని మీద? s2 ఇన్ఫినిటీ లిమిట్స్గా పెట్టుకుని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మీద అప్లై చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎస్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ s2 ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఎంత వచ్చిందమ్మా? 1/s² ప్లస్ 1 ఇంటూ ds. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ x² అంటే tan ఇన్వర్స్ ఎక్స్ అమ్మా. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎస్ కాబట్టి tan ఇన్వర్స్ ఎస్, లోవర్ లిమిట్ ఎస్, అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్లై చేయండి. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఎస్ ప్లేస్లో పెట్టండి. ఫస్ట్ tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లేస్లో ఎస్ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే 90 మైనస్ tan ఇన్వర్స్ ఎస్. ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పుకున్నాం 90 మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే cot ఇన్వర్స్ ఎక్స్ అంటే cot ఇన్వర్స్ ఎస్. ఓకే, ఈ విధంగా చేయాలి ఏ ప్రాబ్లం అయినా సరే. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం తీసుకుందాం. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడమ్మా? ఎల్ ఆఫ్ కాస్ 2t మైనస్ కాస్ 3t బై టీ అని ఇచ్చాడు. సో న్యూమరేటర్లో ఉన్నదంతా మనం ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటాం. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2t మైనస్ కాస్ 3t. దీని మీద లాప్లేస్ అప్లై చేయండి. అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లేస్ ఆఫ్, దాన్ని సెపరేట్ చేసేస్తున్నానమ్మా. ఆల్రెడీ చెప్పుకున్నాం లీనియారిటీ ప్రాపర్టీ ద్వారా ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ లాప్లేస్ని సెపరేట్ చేయొచ్చు అని. కాస్ 3t దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ కాస్ 2t అంటే ఫార్ములా ఏంటి? s/s² ప్లస్ 2 స్క్వేర్ మైనస్ కాస్ 3tకి ఫార్ములా s/s² ప్లస్ 3 స్క్వేర్. సో ఇది ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం వాల్యూ? ఇది ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? డివిజిబుల్ బై టీ. ఎల్ ఆఫ్ ఇచ్చినటువంటి ప్రాబ్లం తీసుకోండి. కాస్ 2t మైనస్ కాస్ 3t బై టీ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం? ఇంటిగ్రల్ s2 ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే s/s² ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ s/s² ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ ds. ఇంటిగ్రేషన్ 2 టర్మ్స్లో ఉంది. ఏ టర్మ్కి ఆ టర్మ్ ఇంటిగ్రేషన్ సెపరేట్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ s2 ఇన్ఫినిటీ s/s² ప్లస్ 4 ఇంటూ ds మైనస్ ఇంటిగ్రల్ s2 ఇన్ఫినిటీ s/s² ప్లస్ 9 ఇంటూ ds. సో ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలోకి వచ్చిందమ్మా? డినామినేటర్కి మీరు డెరివేటివ్ కట్టండి. s² ప్లస్ 4కి డెరివేటివ్, s² డెరివేటివ్ 2s, 4కి డెరివేటివ్ 0 అంటే 2s. ఇంటిగ్రల్ f'(x) బై f(x) ఫార్ములా ఉపయోగించాలి అంటే దీని ఫార్ములా ఏంటన్నా? లాగ్ మోడ్ ఆఫ్ f(x) అంటాం.
అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి. డినామినేటర్లో s² ప్లస్ 4 ఉంది, దీనికి డెరివేటివ్ ఎంత వచ్చింది 2s. న్యూమరేటర్లో 2s కావాలి. ఇక్కడ కూడా s² ప్లస్ 9, ఇక్కడ కూడా దీని డెరివేటివ్ 2s కావాలమ్మా. సో 2s కనుక ఉంటే మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు, f'(x/f(x) ఫార్ములా. దానికోసం ఏం చేద్దామంటే ఈ ఫంక్షన్ ఒక 2తో ప్రొడక్ట్ చేసి ఒక 2తో డివైడ్ చేయండి. సిమిలర్లీ దీన్ని కూడా ఒక 2తో ప్రొడక్ట్ చేసి 2తో డివైడ్ చేయండి. ఓకే, ఈ పార్ట్ అంతా తీసేస్తున్నానమ్మా, రఫ్ వర్క్ ఇది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఒక 2తో డివైడ్ చేసాం, ఇంటిగ్రల్ s⁻∞ 2తో ప్రొడక్ట్ చేసాం, s² ప్లస్ 4 ఇంటూ ds మైనస్ ఇక్కడ ఒక 2తో డివైడ్ చేయండి, s⁻∞ 2తో ప్రొడక్ట్ చేయండి, 2s/s² ప్లస్ 9 ఇంటూ ds. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇది f'(x/f(x) ఫార్ములాలో ఉందమ్మా, అంటే log ఆఫ్ f(x). f(x) అంటే ఇక్కడ s² ప్లస్ 4 మైనస్ ఇక్కడ 1/2 ఇంటూ ఇక్కడ కూడా f'(x/f(x) ఫార్ములా ఉంది, log ఆఫ్ f(x) అంటే s² ప్లస్ 9. రెండింటికి కూడా కలిపి ఒకటే లిమిట్ కాబట్టి లిమిట్స్లో నో చేంజ్ కాబట్టి s⁻∞ ఇక్కడ రాస్తున్నాము. దట్ ఈజ్ ఈక్వల్ టు రెండింటిలోంచి 1/2 కామన్ తీసేయండి, 1/2 కామన్ వెళ్ళిపోతే log ఆఫ్ s² ప్లస్ 4 మైనస్ log ఆఫ్ s² ప్లస్ 9 ఇది మిగులుతుందమ్మా, s⁻∞. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇది log a మైనస్ log b లా ఉందమ్మా, అంటే log ఆఫ్ a/b s² ప్లస్ 4/s² ప్లస్ 9 లోవర్ లిమిట్ s అప్పర్ లిమిట్ ∞. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ log ఆఫ్ న్యూమరేటర్లో s²ని కామన్ తీయండి, s² కామన్ తీస్తే 1 ప్లస్ 4/s² వస్తుందమ్మా. డినామినేటర్లో కూడా s² కామన్ తీయండి, 1 ప్లస్ 9/s², లోవర్ లిమిట్ s అప్పర్ లిమిట్ ∞. ఇక్కడ s² క్యాన్సిల్ అమ్మా. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. ఫస్ట్ ఏం పెట్టాలి, s ప్లేస్లో ∞ పెట్టాలి, తర్వాత sa పెట్టాలి లోవర్ లిమిట్ కింద. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా తీసేస్తున్నానమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టండి అమ్మా, అంటే log ఆఫ్ 1 ప్లస్ 4/s² ఉందమ్మా. s ప్లస్ ∞ పెడితే 4/∞, దాని వాల్యూ 0 అయిపోతుందమ్మా. బై డినామినేటర్లో 1 ప్లస్ 9/∞ అప్లై చేయగానే దాని వాల్యూ కూడా 0 మైనస్ లోవర్ లిమిట్ పెట్టండి, log ఆఫ్ 1 ప్లస్ 4/s² బై 1 ప్లస్ 9/s². దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 log ఆఫ్ 1 ప్లస్ 0 అంటే 1, డినామినేటర్లో 1 ప్లస్ 0 అంటే 1, 1/1 అంటే 1, log ఆఫ్ దీన్ని మళ్ళీ LCM తీసి సేమ్ పైన ఉన్నటువంటి స్టెప్లో రాస్తే ఏమవుతుందమ్మా, s² ప్లస్ 4/s² ప్లస్ 9. కేవలం అక్కడ డినామినేటర్లో s తీసుకురావడం కోసమే కామన్ తీసాం, అప్పుడు ∞ అప్లై చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది కాబట్టి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ log 1 అంటే 0 మైనస్ log ఆఫ్ s² ప్లస్ 4/s² ప్లస్ 9. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ మైనస్ని పైకి తీసుకెళ్ళిపోతున్నాం, అంటే log ఆఫ్ s² ప్లస్ 4/s² ప్లస్ 9 ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుందమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 log ఆఫ్ ఇన్వర్స్ అంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది, s² ప్లస్ 9 పైకి వెళ్తుంది, డినామినేటర్లోకి s² ప్లస్ 4 వస్తుంది. ఇక్కడతో క్లోజ్ చేయొచ్చు, లేదా 1/2ని కూడా పైకి తీసుకెళ్ళండి. ఇదే ఫార్ములా ఎందుకు, b log a అని ఉంటే ఏం రాసుకోవచ్చు, log a పవర్ b అని రాయొచ్చమ్మా. ఇక్కడ మైనస్ను కూడా అలాగే తీసుకెళ్ళాం, మైనస్ అంటే నథింగ్ బట్ -1 ఉన్నట్టే. దీన్ని b అనుకున్నారనుకోండి, పవర్లోకి వెళ్ళిపోతుంది ఆ b. అలాగే ఇప్పుడు దీన్ని b అనుకుంటే ఇదేమవుతుంది, log ఆఫ్ s² ప్లస్ 9
by s square plus 4 whole power 1/2. సో ఈ విధంగా చేయాలమ్మా. ఓకే, ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడమ్మా? లాప్లేస్ ఆఫ్ sin 3t ఇంటూ cos t బై t అని ఇచ్చాడు. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఎంతమ్మా? sin 3t ఇంటూ cos t. దీన్ని ఏ విధంగా చేద్దాం? ఆల్రెడీ చెప్పుకున్నాం, లాప్లేస్ స్టార్టింగ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చేసాం. ఒక 2తో ప్రొడక్ట్ చేసి ఒక 2తో డివైడ్ చేస్తాం దీన్ని. ఎందువల్ల? 2 sin a cos b ఫార్ములాలో ఉంటుంది. 2 sin a cos b ఫార్ములా, దీని మొత్తాన్ని క్యాపిటల్ ఏ అనుకోండి, ఇది క్యాపిటల్ బి అనుకుంటే 2 sin a cos b ఫార్ములా sin ఆఫ్ a ప్లస్ b అంటే 3t ప్లస్ t అంటే 4t ప్లస్ sin ఆఫ్ a మైనస్ b 3t మైనస్ t అంటే 2t. సో ఇప్పుడు దీని మీద లాప్లేస్ అప్లై చేయాలమ్మా. అంటే L ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 కాన్స్టెంట్ అమ్మా, బయటికి తీసుకొచ్చేస్తున్నా. లీనియారిటీ ప్రాపర్టీ ప్రకారం రాసుకోవచ్చు ఈ విధంగా. ఏ ఫంక్షన్ మీద అయితే లాప్లేస్ అప్లై చేయాలో డైరెక్ట్గా దాని మీదే అప్లై చేయండి. sin 4tకి sin 2tకి అక్కడ కాన్స్టెంట్లు ఏమైనా ఉంటే ఆ 1/2లో బయటికి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చేయచ్చు. ఓకే, 1/2 ఇంటూ లాప్లేస్ ఆఫ్ sin 4t అంటే దీని వాల్యూ ఎంతమ్మా? 4/s² ప్లస్ 4² ప్లస్ లాప్లేస్ ఆఫ్ sin 2t అంటే 2/s² ప్లస్ 2² దట్ ఈజ్ ఈక్వల్ టు దేని వాల్యూ? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం తీసుకోండి. లాప్లేస్ ఆఫ్ sin 3t ఇంటూ cos t బై t ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ s ఇంటూ ds దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ s వాల్యూ ఎంత వచ్చింది? 1/2 ఇంటూ 4/s² ప్లస్ 16 ప్లస్ 2/s² ప్లస్ 4 ఇంటూ ds. ఫస్ట్ రెండింటికి కామన్గా ఉన్న 1/2ని బయటకు తీసుకొస్తున్నా. ఇంటిగ్రేషన్ లోపల తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ ఇది కాన్స్టెంట్ అమ్మ 4 ఇంటూ ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ 1/s² ప్లస్ 16 మామూలుగానే 4² అలాగే ఉంచేసేయండి ఇంటూ ds ప్లస్ 2 కాన్స్టెంట్ అమ్మ ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ 1/s² ప్లస్ 4ని 2² కింద ఉంచేసేయండి ఇంటూ ds దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 4 ఇంటూ ఇది 1/a² ప్లస్ x² లా ఉందమ్మా. అంటే 1/a ఇంటూ tan ఇన్వర్స్ x/a, x అంటే ఇక్కడ s/a అంటే 4 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ 1/a అంటే 1/2 tan ఇన్వర్స్ x/a, x అంటే s, a అంటే 2. రెండింటికి లోవర్ లిమిట్ s ఇన్ఫినిటీ అమ్మ. సో 4 క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అమ్మ. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టండి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ s/4, s ప్లస్ ఇన్ఫినిటీ పెడితే ఇన్ఫినిటీ/4 అంటే ఇన్ఫినిటీ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ కూడా ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇన్ఫినిటీ/2 అంటే ఇన్ఫినిటీ, ఇది అప్పర్ లిమిట్. మైనస్ లోవర్ లిమిట్ పెట్టండి s ప్లస్లో sa అంటే tan ఇన్వర్స్ s/4 ప్లస్ tan ఇన్వర్స్ s/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ tan ఇన్వర్స్ పై అంటే దీని వాల్యూ π/2 అమ్మ ప్లస్ దీని వాల్యూ కూడా సేమ్ π/2 మైనస్ tan ఇన్వర్స్ s/4 ఈ మైనస్తో ఈ ప్లస్ను ప్రొడక్ట్ చేసిన మైనస్ tan ఇన్వర్స్ s/2 క్లోజ్ చేసేయచ్చు. లేదా ఇంకో స్టెప్ వేస్తే π/2 ప్లస్ π/2 వాల్యూని π అని చెప్పి రాసుకోండి అమ్మ నెక్స్ట్ స్టెప్లో. ఓకే, ఈ విధంగా డివిజన్ బై టీ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.